సార్ ఏదైతే మీరు బాధ్యులని చెప్తున్నారు, ఈవో కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేవలం ఎస్పీని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తూ సేమ్ ఆలోచన. ఈ బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, అన్నిటికన్నా నిజంగా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి, ఒక షో పుట్టప్ చేసి, చిన్న చిన్న అధికారులు, ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు, ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ దీంట్లో నిజంగా గమనిస్తే తప్పెవడిది? తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది. ఆయన కుప్పంలో పర్యటన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు లేకపోవడం, కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా. అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం తాపత్రయపడతాడు. కానీ ఇక్కడ ఎస్పీ వైరస్ లక్షల మంది డివోటీస్కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ, ఈయనది తప్పు. కలెక్టర్ది తప్పు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళను క్యూలలో నిలబెట్టే కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి అని, రివ్యూలు తీసుకోవాలని, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి రికమెండేషన్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఏ ఆలోచనలు చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో భక్తులందరినీ కూడా పెట్టి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, గంటల తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా పెట్టి కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేసుల్లో ఉంటారో ఆ ప్లేసుల్లో పెట్టి పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్కి తప్పు. ఇంతమందిని ప్రవేశింప చేయాలి అని గుడిలోకి తీసుకునే వాళ్ళు ఈవో, అడిషనల్ ఈవో, వీళ్ళది తప్పు. వీళ్ళందరికీ ఆజమాయిషీ చేసే టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు. రివ్యూలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా దీన్ని ఆస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు.